హాయ్ అండి. నమస్తే. ఈరోజు కొర్రమీను చేపలు తెచ్చాడండి మా తమ్ముడు. చేపలతో కర్రీ ఎలా టేస్టీగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 3 టమాటాలు, అలాగే 4 ఉల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కోసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనమేసి ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇవి లైట్‌గా వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లైట్‌గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి. ఈ కొర్రమీను ఇగురనేది ఇలా చేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, అలాగే టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండీ! అది వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. నూనె పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొర్రమీను ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సిమ్‌లో పెట్టి ఈ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి గట్టిగానే ఉంటాయి చేపలు, ఎందుకంటే ఫ్రెష్ చేపలు కదా! కొర్రమీను చేపలంట మనం వండేటప్పుడు కూడా అవి బతికే ఉంటాయంట. ఒక శాస్త్రం ఉంటది. అలాగే 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడరు. ఇవి 2 వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు. కారంలో బాగా లైట్‌గా ఉడికించాలి ఈ చేపల్ని. అప్పుడు వాటర్ ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇంకా కలపకూడదు ఈ చేపల్ని. గరిటె పెట్టి కలపకుండా మనం క్లాత్ తీసుకొని కుదుపుకోవాలి ఒకసారి. నీళ్లు మొత్తం బాగా ఎగిరేంత వరకు గూడా ఈ చేపల్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా దగ్గర పడిందో, నూనంతా చక్కగా పైకి తేలింది గదా! ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూడండి నేను మీకు చూపిస్తున్నాను ముక్క ఎంత చక్కగా ఉడికిందో. ఈ చేపలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కొర్రమీను ఒకసారి మీరు కూడా తెప్పించుకొని తినండి. అదిరిపోద్దంతే.